నేను అది అప్డేట్ చేయడం నేనది అటు చు అందులోకెళ్ళి చేయాలి కదా! అని చెప్పి చూసుకుంటున్నా నేను. హ్మ్. అంతే. ఓకే. ఎనేబుల్ నేను దాంట్లోకెళ్ళానురా. ఇది హ్మ్. జేఆర్‌ఈ సిస్టమ్ లైబ్రరీ దాంట్లోకి జే2ఎస్‌సి హైఫన్ స్క్రీన్ షేర్ 1.5 చేస్తారా? వెర్షన్ అని చెప్పేసి చూపిస్తుంది నాకు. స్క్రీన్ షేర్ చేస్తారా? నేను స్టాప్ చేస్తాను. యాహ్! హ్మ్. ఇది ఐకాన్. కింద స్మైలీ సింబల్ పక్కన ఉంటది. స్మైలీస్. ప్రెజెంట్ నౌ అని హ్మ్. ఉంటది. హ్మ్. హ్మ్. చేశాను. అది క్లిక్ చేసిన తర్వాత పైన మీకు ఎంటైర్ స్క్రీన్ అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చేసి, ఆ స్క్రీన్ బాక్స్ మీద కూడా క్లిక్ చేసి షేర్ కొట్టాలి. ఎంటర్ స్క్రీన్ సెలెక్ట్ ట్యాబ్ టు షేర్. అక్కడ ఒక బొమ్మ మీ స్క్రీన్ కనిపిస్తుంది కదా! ఆ స్క్రీన్ మీద క్లిక్ చేయాలి. ఆ పాపప్ లోపల ఒక ఐకాన్ ఒక బొమ్మలాగా కనిపిస్తుంది కదా! మన మొత్తం స్క్రీన్ అంతాని ఒక ఇమేజ్ లాగా. దాని మీద కూడా క్లిక్ చేస్తే అప్పుడు షేర్ బటన్ ఎనేబుల్ అయిద్ది. దేని మీదరా? ఎంటైర్ స్క్రీన్ మీదేగా చేసింది. ఎంటైర్ స్క్రీన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఒక ఇమేజ్ కనిపిస్తది కదా! ఆ పాపప్‌లోని మీ స్క్రీన్ అవును. అంతా దాని మీద ఒకసారి క్లిక్ అక్కడే, చేయండి. అక్కడే. చేశాను. ఇప్పుడొచ్చింది. ఓకే. ఇప్పుడు క్లిప్స్ ఓపెన్ చేయండి. హ్మ్. ఇది జావా కంపైల్ ఫస్ట్ మీరు లైబ్రరీస్‌లో ఉన్నారు కదా! అ అ మరి అక్కడ కాదు రైట్ క్లిక్ చేయాల్సింది. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేయాలి. జావా ప్రాక్టీస్ అని ఉంది. అది ప్రాజెక్ట్ పేరు. దాని ఓకే. మీద రైట్ క్లిక్ అక్కడికెళ్ళాను. చేయండి. బిల్డ్ పాత్‌లోకి వెళ్ళండి కింద. కాన్ఫిగర్ బిల్డ్ పాత్‌కి వెళ్ళండి. హ్మ్. అక్కడ జిఆర్ఈ సిస్టమ్ లైబ్రరీ అని ఉంది కదా పైన. దాని మీద సెలెక్ట్ చేసి రిమూవ్ కొట్టేయండి. రైట్ సైడ్ మీకు రిమూవ్ ఆప్షన్ ఉంది. అది సెలెక్ట్ అయ్యి ఉంది. రిమూవ్ కింద లాస్ట్. యాడ్ లైబ్రరీ క్లిక్ చేయండి. అక్కడే యాడ్ లైబ్రరీ రైట్ సైడ్ బటన్ ఉంది కింద. నెక్స్ట్ కొట్టండి. అది ఆల్రెడీ జిఆర్ఈ సెలెక్ట్ అయ్యింది. ఫినిష్. అప్లై మాత్రమే. జావా కంపైలర్లోకి వెళ్ళండి. హ్మ్. అక్కడ 1.5ని 1.8గా మార్చు. అది ఆల్రెడీ చెక్ చేసింది. అక్కడ 1.5 నుండి 1.8 అప్లై అండ్ క్లోజ్. ఎస్. ఓకే. ఇప్పుడు నాకు ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆ మెయిన్ ఫోల్డర్ టెస్ట్ ఫోల్డర్ లోపల మనం ఏం చేసాము? ఓకే. ఇదేనా? ఫోల్డర్ లోపల ఏముంటాయి? ఒక ఫోల్డర్ లోపల ఇది టెస్ట్ జాబారా? ఎస్ఆర్‌సి టెస్ట్ జావా అన్నది మనం టెస్టర్స్‌దిది. మ్మ్. ఇదేమో ఇదేంటి యూజువల్లీ ఎస్ఆర్‌సి మెయిన్ జావా అన్నది డెవలపర్స్ యూజ్ చేస్తారని చెప్పావు. మ్మ్. ఇప్పుడు నార్మల్గా ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఎందులో అయినా రాసుకోవచ్చు. సో మీరు ఏ ఫోల్డర్లో రాశారు? మెయిన్లో రాసారా? టెస్ట్లో రాసారా? ఎక్స్పాండ్ చేయండి. ఆ రెండు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న ఆరో ఉంది కదా! అది క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద దానిలో కూడా ఎక్స్పాండ్ చేయండి. టెస్ట్ ఫోల్డర్లో కూడా. ఇప్పుడు మీకు అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా! జావా ప్రాక్టీస్ అని. హ్మ్. అదేంటిది? అది క్లాస్. ఇట్స్ ఎ ప్యాకేజ్. ప్యాకేజ్. ప్యాకేజ్ ఏం చేస్తుంది? ప్యాకేజ్ ఎందుకు మనకి ప్యాకేజెస్ కావాలి? హ్మ్. ప్యాకేజ్
ప్యాకేజ్ నుంచి క్లాసొస్తది. క్లాస్‌లో అని గుర్తుంది గానీ గుర్తులేదురా. సో, ప్యాకేజ్ జనరల్‌గా గ్రూప్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తదనమాట. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకేమైద్దంటే 2 క్లాసెస్‌కి సేమ్ పేర్లు ఇవ్వాల్సొస్తది. సో, హౌ విల్ హ్మ్. వి ఐడెంటిఫై ఏ క్లాస్ దేనికి సంబంధించింది అని. సో, మనం ఏం హ్మ్. చేస్తామంటే సిమిలర్ థింగ్స్ అన్నిటిని కూడా ఒక ప్యాకేజ్‌లో పెట్టుకుంటాం. హుహు. సో, ఇప్పుడు మీది బై డిఫాల్ట్ వచ్చిన ప్యాకేజెస్ యాక్చువల్‌గా మీరు డిలీట్ చేసి కొత్తవి క్రియేట్ చేసి రాయమని చెప్పాను నేను. ఆహ్, మీరు ఈ ఓకే. ప్రాజెక్ట్‌లో ప్రాక్టీస్ చేసారా? కింద దానిలో ప్రాక్టీస్ చేసారా? కింద లేదు దానిలో ఇందులోనే చేశాను. చేసినట్టున్నారు. జావా ప్రాక్టీస్ దాని హుహు. జావా ప్రాక్టీస్‌లో. కాదు, కాదు, కాదు. రాణి జావా అనేది ఉంది కదా కింద. ఆ ప్రాజెక్ట్ ఎక్స్‌పాండ్ చేయండి. హ్మ్. మళ్ళీ ఎక్స్‌పాండ్ చేయండి. మెయిన్ ఫోల్డర్ గాని టెస్ట్ ఫోల్డర్ గాని ఎక్స్‌పాండ్ చేయండి. ఇదా? హ్మ్. ఇక్కడ మీరే రాసారా? అక్కడ కామ్ డాట్ రాణి ఆ! డాట్ జావా బేసిక్స్ అని. దానినే రాశాను. సో, అదేంటిదది ప్యాకేజ్ మీరు క్రియేట్ చేశారు మీ ఓన్‌గా. ఆల్రెడీ ఉన్నదాన్ని డిలీట్ చేసి ఓకే. కదా! నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వలేదు. నేను చేసేసాను కదా అని వదిలేసాను. హ్మ్. నేను మిగతాది బ్రీఫ్ అంతా అంతకుముందు చదివిన 3 క్లాసెస్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేసి చాలా నోట్స్ రాసేసాను నా ఓన్‌గా. దానికి హ్మ్. రిలేటెడ్. నేను దీని గురించి ఓకే. ఇదెట్టో చెప్తున్నావు గదా! నువ్వు చేయమన్నావు ఇంతవరకే అన్నట్టు వదిలేసాను. హ్మ్. అదేలెండి. ప్యాకేజ్ నాకొకటైతే గుర్తుంది. ప్యాకేజ్, క్లాస్ ఇదేంటి ప్రింట్ అని చెప్పేసని గుర్తుంది. హ్మ్. ఈ ప్రాజెక్ట్‌లో గూడా మీరు ఒక బిల్డ్ పాత్ తీసేయాలి. ఇందులో 2 ఉన్నాయి. ఆ 1.5 తీసేయాలి. తీసేసి దీన్ని గూడా 1.8కి మార్చుకోవాలి. డిలీట్ చేశానా? బిల్డ్ డిలీట్ చేశాను. పాత్‌లోకెళ్ళి రిమూవ్ బిల్డ్ పాత్ అని ఉంది గదా! బిల్డ్ పాత్ మీద క్లిక్ చేయండి. అక్కడే బిల్డ్ పాత్, రిమూవ్ బిల్డ్ పాత్. హ్మ్. ఓకే. అది ఒకసారి రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ బిల్డ్ పాత్‌కెళ్ళండి. మళ్ళీ చూద్దాం. దానిలో కంపైలర్ వెర్షన్ ఎంతుందో. రాణి జావా అని ఉన్న దాని మీద రైట్ క్లిక్ చేయండి. బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, జావా కంపైలర్, లెఫ్ట్ సైడ్ జావా కంపైలర్. ఆ 1.5 1.8గా మార్చండి. అప్లై అండ్ క్లోజ్. యెస్. ఓకే. ఓకే. నేను చెప్తాలేండి అయితే స్క్రీన్ షేర్ ఆఫ్ చేసేయండి. నేను షేర్ చేస్తాను. ఓకే. సో, ఒక ప్రాజెక్ట్‌లో సోర్స్ హ్మ్. ఫోల్డర్ లోపల మనం కోడ్ రాస్తాం. సోర్స్ ఫోల్డర్స్‌లో కూడా ప్యాకేజ్ లోపల, క్లాస్ లోపల రాయాలి. సో, ప్యాకేజ్ ఈస్ జనరల్లీ యూజ్డ్ టు గ్రూప్ ద క్లాసెస్ అనమాట. ఓకే. గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి గ్రూప్ ఆఫ్ ప్యాకేజ్‌లో. క్లాసెస్ ఉంటాయి. విచ్ హ్యావ్ సిమిలర్ బిహేవియర్. హ్మ్. సో, ఒక క్లాస్ క్రియేట్ చేయడం ఎలా చేస్తాము? రైట్ క్లిక్ చేస్తాం. న్యూ క్లాస్ క్రియేట్ చేస్తాం. సో, క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ లెటర్ క్యాప్ పెడితే నెక్స్ట్ అంతా స్మాల్ ఎళ్ళిపోతుంది. నెక్స్ట్ వర్డ్‌లో నెక్స్ట్ లెటర్ స్మాల్‌లో పెడతాము. లేదు అనుకుంటే గనక ఫస్ట్ యూజువల్లీ ఏంటంటే క్లాస్ నేమ్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ వచ్చేసరికి ఫస్ట్ వర్డ్‌లో ఫస్ట్ లెటర్ వచ్చేసి అక్కడ ఇది పెడతాము. స్మాల్ లెటర్ పెడితే కాదు. నెక్స్ట్ వర్డ్‌లో నో గ్యాప్. అక్కడ వచ్చి క్యాప్ పెడతాం. ఫస్ట్ క్లాస్ నేమ్‌కొచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ లెటర్ గూడా క్యాపిటలే ఉంటది. దానికేమన్నా అడిషనల్ ఎక్స్‌ట్రా వర్డ్స్ ఉన్నా గూడా అవి గూడా అందులో గూడా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటది. హ్మ్. సో, ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలి క్లాస్ నేమ్‌కి. అండ్ అందులో అదే క్లాస్ నేమ్‌లో ఇంకేమైనా సెకండ్ వర్డ్స్, థర్డ్ వర్డ్స్ అలా ఉన్నాయనుకోండి, కనెక్ట్ చేయడానికి స్పేస్ అలౌ చేయదు కాబట్టి టు డిఫరెన్షియేట్ వి ఆర్ యూజింగ్ ఇన్ బిట్వీన్ క్యాపిటల్ లెటర్స్ అనమాట. సెకండ్ వర్డ్‌కి, థర్డ్ వర్డ్‌కి అలాగా. హ్మ్. అండ్ ఆల్సో క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ ఫైల్ నేమ్. ఇక్కడ ఫైల్ పేరు ఏదైతే ఉందో క్లాస్ పేరు కూడా అదే ఉండాలి. హ్మ్. సో, క్లాస్‌లో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ మనకి ఆ ప్యాకేజ్ నేమ్ డిఫైన్ చేస్తది అనమాట. సో, అది ఈ క్లాస్ అనేది ఏ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఉందో ఆ లైన్ క్లాస్ వస్తది. నుంచి అదే ఉండాలి. హ్మ్. క్లాస్ పేరు, ఈ ఫైల్ ఫైల్ పేరు వేరు, సేమ్ ఉండాలి. ఇదేంటి గ్రూప్ వేరు. ఏంటిదక్క? ఫైల్ వేరు, ఈ ప్యాకేజ్ వేరు. ఫైల్ కాదు. క్లాస్ వేరు, ప్యాకేజ్ వేరు. క్లాస్ ఈజ్ లైక్ హ్మ్. ఎ కంటైనర్. సో, ఆ కంటైనర్ లోపల మనం కోడ్ అంతా రాసుకుంటున్నాం. హ్మ్. ప్యాకేజెస్
అనదర్ బిగ్ కంటైనర్ విచ్ ఈస్ హోల్డింగ్ మల్టిపుల్ క్లాసెస్ అనమాట. ఓకే. సో ఒక ప్యాకేజ్లో మనకి మల్టిపుల్ క్లాసెస్ని మనం ఉంచుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు ప్యాకేజ్ లోపల. సో ఇప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ ఒక సర్నేమ్ లాగా. సో ఇప్పుడు ఒక ఇంటికి ఒక పేరు ఉంటే ఆ ఫ్యామిలీలో ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరికి బిలాంగ్ అవుతారు, దే బిలాంగ్ టు దట్ సర్నేమ్ కదా. అలానే ఈ ప్యాకేజ్ లోపల ఉండే క్లాసెస్ అన్నీ కూడా దే బిలాంగ్ టు దిస్ పర్టికులర్ ప్యాకేజ్. ఓకే. అసలు ప్యాకేజ్లో ఎందుకు పెట్టుకోవాలి అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది, చెప్తాను. బట్ ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ లోపల కూడా పబ్లిక్ క్లాస్ నేమ్ రాసిన కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ కోడ్ అంతా కూడా ఈ కర్లీ బ్రేసెస్ లోపలే రాయాలి. దాని లోపల పబ్లిక్ ఏంటక్క పబ్లిక్ సో పబ్లిక్ ఈజ్ అన్ యాక్సెస్ మోడిఫైయర్, అది చెప్తాను నెక్స్ట్ ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు. సో ప్రస్తుతానికి ఈ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి అలా గుర్తుపెట్టుకోండి అంతే. సో క్లాస్ లోపల మనకి ఒక సంథింగ్ ఉంది కాల్డ్ అస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని. సో దీన్ని మనం ఏమంటామంటే మెయిన్ మెథడ్ అని అంటాం అనమాట. మెథడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్రీక్వెంట్గా రిపిటేటివ్గా వాడే వాటన్నిటికీ మళ్ళీ మళ్ళీ సేమ్ కోడ్ రాసే బదులు ఒక చోట రాసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తామన్నమాట. మెథడ్ అంటే ఒకసారి ఇప్పుడు రాసేస్తే దాన్ని మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో జావాలో ఇప్పుడు మనం రాసే ప్రతి కోడ్కి కూడా సిస్టంలో మెమరీ అనేది కావాలి మనకి. ఆ మెమరీలోనే రన్ అవుతుంది మన కోడ్ అనేది. సో మరి ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం రన్ కొట్టగానే మరి సిస్టంలో దానికోసం అంటే ఒక మెమరీ బ్లాక్ అనేది క్రియేట్ అవ్వాలి కదా. సో ఆ మెమరీ క్రియేట్ చేయడం కోసం వాడే కీవర్డ్ స్టాటిక్. సో స్టాటిక్ అనే కీవర్డ్ ఉండడం వల్ల మీరు కోడ్ రన్ చేయగానే మీ సిస్టంలో ఆటోమేటిక్గా ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అయ్యి అందులో మీరు రాసుకున్న లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీని లోపల ఇంకా స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. బట్ ప్రస్తుతానికి మెయిన్ మెథడ్ లోపల కోడ్ రాయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ లోపల కూడా మెయిన్ మెథడ్ లోపల మనం మన కోడ్ అనేది రాస్తాం. నిన్న మీరు system.out.println అని రాశారు కదా. అయితే జావాలో దానికి ఏది బై డిఫాల్ట్ తెలియదు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5+10 అని రాస్తాను అనుకోండి. దీనికి 5 ఏంటి, 10 ఏంటి, ప్లస్ ఏంటి అనేది డైరెక్ట్గా దానికి తెలియదు. అలానే ఇప్పుడు నార్మల్ మనం ఏదైనా వర్డ్ రాసినా కూడా దానికి తెలియదు. సో మనం ఎక్స్ప్లిసిట్గా వీ హ్యావ్ టు టెల్ టు జావా దట్ అదొక ఇంటిజర్, అదొక నంబర్, అదొక డెసిమల్ వాల్యూ అని మనం చెప్పాలన్నమాట. సో అలా చెప్పడానికి మనం వాడే కాన్సెప్ట్ని ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ డేటా టైప్స్. సో మనం పంపించే డేటా ఏ టైప్ అనేది మనం స్పెసిఫై చేసి మనం ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీరు మ్యాథ్స్లో x=5 అని రాశారనుకోండి, మీనింగ్ ఏంటి? నేను జనరల్ మ్యాథ్స్లో x=5 అని రాసిన తర్వాత నేను y=10 అని ఇస్తాను, తర్వాత నేను మిమ్మల్ని x+y అంతా అని అడుగుతాను. అప్పుడు మీరు మ్యాథ్స్లో ఏం చేస్తారు? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. x+y సొల్యూషన్ అడుగుతున్నాను అనుకోండి నేను మిమ్మల్ని, అప్పుడు x+y వాల్యూ ఎంత? సో టోటల్ వాల్యూ 10 కదా. x వాల్యూ 5, y వాల్యూ 10. y వాల్యూ ఎంతరా? 10 అక్క. ఓకే, y వాల్యూ 10. మీరు నా స్క్రీనే చూస్తున్నారా? చూడట్లేదు, నేను ఏదో చూస్తున్నాను, సారీ. ఈ స్క్రీన్కి రండి అక్క. ఓకే, ఇప్పుడు వచ్చాను. సో x వాల్యూ 5 కదా. x వాల్యూ 5, y వాల్యూ 10. అప్పుడు x+y వాల్యూ ఎంత? 15. ఎలా చెప్పారు మీరు? ఈ 5 ప్లేస్లో x ప్లేస్లో మీరు 5ని సబ్స్టిట్యూట్ చేసుకున్నారు కదా. 10 ప్లేస్ y ప్లేస్లో 10ని సబ్స్టిట్యూట్ చేసుకున్నారు కదా. సో ఇక్కడ జావాలో కూడా అంతే అనమాట. సో మన ఇక్కడ నెంబర్స్ని రాయాలి, వాటిని యూస్ చేయాలి. నెంబర్స్ అనే కాదు, వెదర్ ఇట్ మైట్ బి ఏ క్యారెక్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ ఎనీ వర్డ్, వీటన్నిటికీ కూడా మనం ఒక వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. వాటిని మనం వేరియబుల్స్ అంటాం. సో ఇక్కడ x=5లో x అనే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ వేరియబుల్. ఈక్వల్ టుని వి కాల్ ఇట్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టుని మన అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం అనమాట. అంటే
we are trying to assign the value on the right side to the variable in the left side. సో 5 అనే వాల్యూని ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. ఓకే, కానీ ఇప్పుడు ఈ ఎక్స్ అనేది, ఈ 5 అనేది ఒక ఇంటిజర్ అని డైరెక్ట్గా జావాకి తెలియదని చెప్పాను కదా. సో మన ఈ వేరియబుల్ ముందు వీ హ్యావ్ టు స్పెసిఫై అది ఏ డేటా టైప్ అనేది. సో ఇది ఒక ఇంటిజర్ కాబట్టి, 5 అనేది ఒక ఇంటిజర్ కాబట్టి జావాలో మనం ఏం ఇవ్వాలంటే ఇంట్ స్టాండ్స్ ఫర్ ఇంటిజర్. సో ఇంట్ అనేది డేటా టైప్, ఎక్స్ అనేది వేరియబుల్, ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, 5 అనేది వాల్యూ. సో 5 అనే ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా వచ్చి ఎక్స్ అనే దానిలో స్టోర్ అయింది. అండ్ జావాలో ఎవ్రీ లైన్, ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ ఎండ్ విత్ అ సెమీకాలన్. సో అందుకని నేను 5 రాసిన సెమీకాలన్ చేశాను. అంటే ఐఎమ్ ఎండింగ్ దట్, అక్కడ అయిపోయింది, ఆ లైన్ అనేది అక్కడ అయిపోయింది అని చెప్పడం కోసం సెమీకాలన్ అనమాట. అదే ఇది ఒక ఇంటిజర్ కాబట్టి ఇలా రాసాము. అదే ఇప్పుడు నాకు ఒకవేళ ఒక డెసిమల్ వాల్యూ రాయాలనుకుంటున్నాను అనుకోండి. సో డెసిమల్ వాల్యూ మీన్స్ సమ్ పాయింటెడ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు దీనికి వచ్చేసిన డేటా టైప్ ఏంటంటే డబుల్ హోల్డ్స్ డెసిమల్ వాల్యూస్. అదే నాకు సింగిల్ క్యారెక్టర్, ఓన్లీ 1 ఆల్ఫాబెట్ ఆర్ 1 నెంబర్ ఆర్ 1 స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా సింగిల్ నేను చేయాలంటే అప్పుడు నేను వాడాల్సింది క్యార్ ఇస్ ద డేటా టైప్ టు హోల్డ్ అ సింగిల్ వాల్యూ. 1 సెకండ్, డేటా సైన్స్ లో కూడా ఉంటాయి కదా ఇవి ఇంట్ క్యార్. పైథాన్లో ఉంటాయి అక్క. డేటా సైన్స్ లో కూడా ఉంటాయి. డేటా సైన్స్కి పైథానే వాడతారు. ఓకే, అయితే ఇది ఏమంటారు, సీక్వెల్లో కూడా ఉంటాయి. ఎక్కడైనా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇవే టర్మ్స్ అనమాట. ఇంట్ ఇస్ ఫర్ ఇంటిజర్, డబుల్ ఇస్ ఫర్ డెసిమల్ వాల్యూస్, క్యార్ ఇస్ ఫర్ సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్ ఇస్ ఫర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సింటాక్స్ ఏంటి, క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడానికి సింగిల్ కోట్ లోపల మనం రాయాలి. సింగిల్ కోట్ లోపల సింగిల్ వాల్యూ రాయగలుగుతాం. సో ఇప్పుడు నేను దీని లోపల టీ అనైనా రాయొచ్చు, ఎనీ స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవచ్చు, నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. బట్ మీరు 2 క్యారెక్టర్స్ ఇచ్చారనుకోండి, మీకు ఎర్రర్ వస్తుంది. బికాస్ ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అన్ ASCII కాన్స్టెంట్. విత్ ASCII క్యారెక్టర్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆ సీని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ASCII క్యారెక్టర్స్ అంటే ఏంటంటే అవి గ్రూప్ ఆఫ్ కొన్ని నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇచ్చిన ASCII వాల్యూ బట్టి అది ఏ క్యారెక్టర్ అనేది డిఫైన్ చేసుకునిద్ది అనమాట. వర్షం పడుతుంది. సో ఇప్పుడు ఏ రావాలనుకోండి, మీరు ASCII క్యారెక్టర్ 65 ప్రింట్ చేసామనుకోండి, మనకు అప్పుడు ఏ ప్రింట్ అవుతుంది అనమాట. 66 ప్రింట్ చేస్తే బి ప్రింట్ అయింది, అలాగ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము జనరల్గా ఒక క్యారెక్టరే ఇస్తామన్నమాట. ఇప్పుడు నేను 66 అని ఇచ్చాను అనుకోండి ASCII వాల్యూ, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే మనకి బి వచ్చింది, 65 ఇస్తే ఏ వస్తుంది. సో మరి ASCII నెంబర్స్గా ఇచ్చేటప్పుడు యూ డోంట్ నీడ్ టు గివ్ ఇట్ ఇన్ సింగిల్ కోట్. ఇప్పుడు నేను సింగిల్ కోట్ పెట్టలేదు దీనికి. అదే కనుక నేను దీన్ని నార్మల్గా ఒక జస్ట్ ఆ నెంబర్ ఎలా ఉందో అది అలానే ప్రింట్ అయిపోవాలి, ఆ క్యారెక్టర్ ఎలా ఉందో అలానే ప్రింట్ అవ్వాలంటే నేను సింగిల్ కోట్లో పెట్టి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ హెచ్ ఇస్తే సింగిల్ కోట్లో హెచ్ఏ ప్రింట్ అయింది, 5 ఇస్తే 5 ప్రింట్ అవుతుంది. అదే నేను అలా కాకుండా నేను ASCII వాల్యూస్ ద్వారా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, లైక్ ఈ కన్వర్షన్ ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి M ప్రింట్ అవ్వాలనుకోండి, మనం 77 ఇవ్వాలి. సో నేను ఇక్కడ
క్యార్ సి ఈక్వల్ టు 77 అని ఇస్తే 77కి అసైన్ ఉన్న యాస్కీ క్యారెక్టర్ ఏంటి ఎం. సో మనకి ఎం ప్రింట్ అయింది. దీనికి మనం సింగిల్ కోట్లో పెట్టక్కర్లేదు. యాస్కీ వాల్యూ డైరెక్ట్‌గా ఎం అని సింగిల్ కోట్‌లో ఇచ్చేసినా గాని అవుతది. అవుతది. యాస్కీ క్యారెక్టర్ బదులు మనం నార్మల్‌గా ఇలా ఇచ్చినా కూడా మనకు అవుట్పుట్ సేమే వస్తుంది. అది వన్ వే, ఇది ఇంకో వే రాసుకోవడానికి. అదే ఇప్పుడు నాకు ఇక్కడ మరి నేను 2 ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఆర్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్ పెడితే నాకు ఎర్రర్ చూపిస్తుంది సింగిల్ కోట్ లోపల. బికాస్ క్యారెక్టర్ అనేది ఒకే ఒక వాల్యూని హోల్డ్ చేయగలిగింది, ఒక క్యారెక్టర్ని మాత్రమే. సో ఇప్పుడు మనం ఒక వర్డ్ రాయాలంటే అవ్వదన్నమాట క్యార్ డేటా టైప్లో. సో టు హోల్డ్ మోర్ దాన్ వన్ క్యారెక్టర్, దానికోసం మనకున్నది స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఈజ్ అ క్లాస్. సో క్లాస్ అనగానే మనకి స్ట్రింగ్ అంటే నీకు ఓన్లీ వర్డ్సే తీసుకుంటది. ఆల్ఫాబెట్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్, కానీ ఏదైనా ఒకటే. ఇక్కడ మీరు ఎక్స్క్లమేషన్ రాసినా కూడా మీకేమీ రాంగ్ అవ్వదు, మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ నేను 2 ఎక్స్క్లమేషన్లు లేకపోతే ఇంకో పర్సెంటైల్ పెట్టలేను అనమాట. ఏదైనా ఒకటే పెట్టగలను క్యారెక్టర్. ఓకే. సో క్యార్ మీన్స్ a combination of alphabetic, numeric and characters, but it holds only single. Any single character. అవును. సో మోర్ దాన్ వన్ మరి మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు స్టోర్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు యూస్ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. సో స్ట్రింగ్ అనేది నేను ఒక క్లాస్ అని చెప్పాను. అప్పుడు నేను రాసేటప్పుడు ఎస్ అనేది నేను క్యాపిటల్ పెట్టాలా, స్మాల్ పెట్టాలా? ఎస్ సింగల్. ఇప్పుడు డెమో అనేది ఒక క్లాస్, డెమో అనేది ఒక క్లాస్ పేరు. సో డి అనేది నేను క్యాపిటల్ పెట్టాను. నేను స్ట్రింగ్ కూడా క్లాస్ అంటున్నాను. అలా ఉన్నప్పుడు నేను రాసేటప్పుడు స్ట్రింగ్ పైన రాసినట్టు స్మాల్ క్యారెక్టర్స్లో రాయాలా, క్యాపిటల్ లెటర్లో రాయాలా? క్యాపిటల్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో పెట్టుకోవాలి. సో స్ట్రింగ్ ఈజ్ ఎ క్లాస్, అందుకని ఎస్ అనేది క్యాపిటల్లో ఉంది. మీరు ఈ నార్మల్గా ఈ ఇంట్, డబుల్ క్యార్, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, క్లాస్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ ఒక బర్గండి కలర్లో ఉన్నాయి. ఎందుకు అనేసి అంటే అవన్నీ కీవర్డ్స్ ఇన్ జావా. అంటే అవి స్టాండర్డ్ వర్డ్స్. వాళ్ళు జావా తయారు చేసినప్పుడు పెట్టిన గురించి వీటి గురించి మస్ట్ తెలిసి ఉండాలి. మనం ఫ్రీక్వెంట్గా వాడే వర్డ్స్ ఏంటివి, వాటి మీనింగ్స్ ఏంటివనే మనకి తెలియాలన్నమాట. స్ట్రింగ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కీవర్డ్ ఓన్లీ, లైక్ విచ్ ఈజ్ స్టాండర్డ్ వన్, బట్ ఇట్ ఈస్ ఎ క్లాస్. ఇవన్నీ క్లాసులు కాదనమాట. సో మీరు ఇక్కడ హోవర్ చేయగానే క్లాసుల మీద ఎప్పుడైనా హోవర్ చేస్తే వాటి డెఫినేషన్, జావాలో ఇన్బిల్ట్ క్లాసెస్కి అయితే మనకి వాటి డెఫినేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద స్ట్రింగ్ క్లాస్ రిప్రజెంట్ క్యారెక్టర్ స్ట్రింగ్స్. అంటే మోర్ దాన్ వన్ క్యారెక్టర్. పైన ఒకటే ఉంది కదా సింగిల్ క్యారెక్టర్ స్ట్రింగ్స్ అంటే మోర్ దాన్ వన్ క్యారెక్టర్స్. ఆల్ స్ట్రింగ్ లిటరల్స్ ఇన్ జావా ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ ఏబీసీ ఆర్ ఇంప్లిమెంటెడ్ యాజ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ దిస్ క్లాస్. ఇన్స్టెన్స్ అంటే మెమరీ ఇవ్వడం అనమాట. సో మనం ఏ రాసినా కూడా జావాలో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ మెమరీ. దానికి మెమరీ ఎలా అలొకేట్ అవుతుంది అని అనేసి. సో ఇప్పుడు మన స్ట్రింగ్కి ఏదైనా ఒక వేరియబుల్ రాసుకుంటాము. అయితే ఇక్కడ సింగిల్ కోట్లో రాస్తాం కదా క్యారెక్టర్కి, అది స్ట్రింగ్కి అయితే డబుల్ కోట్స్లో రాస్తాం. అంటే మీరు నిన్న ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు రాసినవి అన్నీ కూడా ఏంటివి అవి, దోస్ ఆర్ స్ట్రింగ్స్, బికాస్ మీరు డబుల్ కోట్స్లో పెట్టారు కాబట్టి. సో ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు. స్పెషల్ స్ట్రింగ్ ఇచ్చేటప్పుడు డబుల్ కోట్, క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు సింగిల్ కోట్. దీని లోపల ఎనీథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు డబుల్ కోట్స్ లోపల. వర్డ్, నంబర్, స్పెషల్ క్యారెక్టర్స్, ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని, ఎన్ని కాంబినేషన్స్లో అయినా పెట్టుకోవచ్చు. బట్ ఇట్ షుడ్ బీ ఇన్ డబుల్ కోట్స్. డబుల్ కోట్స్ లాస్ట్లో కాలన్ ఇవ్వాలి, అప్పుడే రన్ అవుతుంది. సెమీ కాలన్ పక్కా ఇవ్వాలి. సో ఇప్పుడు మనం వీటిని ఇంకొకటి ఉంది, ఇంకోటి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఈ 2 వాల్యూస్ మాత్రమే, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అలాంటివి మనం స్టోర్ చేసుకోవాలనుకోండి. దానికోసం మనకున్న డేటా టైప్ పేరు బూలియన్. సో బూలియన్ గివ్స్ ఓన్లీ 2 అవుట్పుట్స్, ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా దీనిలో ట్రూ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫాల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆ 2 తప్ప ఇంకా మీరు ఏది పెట్టినా కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఒక 2-3 టైమ్స్ వీడియో చూసి గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మీరు నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఇవాళ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమైపోయింది.
ఇప్పుడు మనం ఈ వేరియబుల్స్ అన్నిటిలో స్టోర్ చేసేసుకున్నాం. మనం ఇప్పుడు వీటిని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఏముంది, system.out.println రాస్తాం. సో system.out.println రాయాలంటే షార్ట్ కట్ ఏంటంటే, మీరు sys out అనే వర్డ్ రాసి కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ కొట్టారనుకోండి, అదే ఆటోమేటిక్గా ఆ కమాండ్ వచ్చేస్తుంది అక్కడ. సో system.out.println లోపల యూ హ్యావ్ టు గివ్ ద వేరియబుల్ నేమ్, బికాస్ దిస్ వాల్యూ ఇస్ నౌ స్టోర్డ్ ఇన్ దిస్ వేరియబుల్. సో మనం ఆ వేరియబుల్ని యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఎక్స్ ప్రింట్ చేస్తే మనకి 5 రావాలి. సో అవన్నీ ఆ వేరియబుల్స్ అన్నీ రాసాను, ప్రింట్ కొట్టాను. సో అప్పుడు మనం స్టోర్ చేసుకున్న వాల్యూస్ అన్నీ మనకు అవుట్పుట్లో వచ్చినాయి. వీటిని మనం ఏమంటాము, వి కాల్ దెమ్ యాజ్ డేటా టైప్స్ ఇన్ జావా. int, double, char, string and boolean. Int is for integers, double is for decimal values, char is for single characters, string is for group of characters, boolean is for true or false. ఇక్కడ వరకు అర్థమైందా? ఈక్వల్ టు ఏమంటాం మనము జావాలో? అసైన్మెంట్ ఆపరేటర్. యా, ఓకే. ఇప్పుడు మీకు డేటా టైప్స్ అర్థమైనాయి కదా. ఇప్పుడు ఒక చిన్న నార్మల్ వెరీ బేసిక్ ప్రోగ్రామ్ ఒకటి ట్రై చేద్దాం. మీరు ఒక నెంబర్ నేను మీకు ఇస్తే అది ట్రూ ఆ ఫాల్సా ఎలా చెప్తారు? ఐ మీన్ అది ఈవెన్ ఆర్డర్ ఎలా చెప్తారు? ఏదైనా ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాను మీకు, 10 అని అడిగాను. సో 10 అనేది ఈవెన్ ఆర్డర్ నేను మిమ్మల్ని చెప్పాను. ఎలా చెప్పారు మీరు అది? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ లాజిక్ చెప్పాలి. మీ బ్రెయిన్లో మీరు ఎలా ఆలోచించారు 10ని ఈవెన్ నెంబర్ చెప్పాలంటే? డివైడెడ్ బై 2. సో డివైడెడ్ బై 2 చేసినప్పుడు మనకి ఏం రావాలి? రిమైండర్ అనేది 0 వస్తే ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్, ఆర్ ఎల్స్ ఇట్స్ అన్ ఆడ్ నెంబర్ కదా. సో ఇప్పుడు అదే ప్రోగ్రామ్ మనం రాద్దాం అనుకుంటున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఒక ఇంటిజర్ ఉంది which is having the value of 5. Now I want to verify whether it is even or odd. సో అయితే ఒక కండిషన్ అయితే ఒకటి, అవ్వకపోతే ఇంకోటి. ఎప్పుడైనా మనకి ఓన్లీ 2 చాయిసెస్ ఉన్నాయి అనుకోండి, దెన్ ఇన్ ఆర్డర్ టు వెరిఫై దోస్ వీ హ్యావ్ టు యూస్ ఇఫ్ ఎల్స్ అనమాట. సో ఇఫ్ ఎల్స్ ఇస్ అ కండిషనల్ స్టేట్మెంట్ ఫర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇఫ్లో మనం కండిషన్ చెక్ చేస్తున్నాము, అది అయితే దానిలో ఉన్నది అవ్వాలి. ఒకవేళ అది కాకుండా ఇంక ఏదైనా కూడా ఇట్స్ ఎల్స్. కండిషన్ సాటిస్ఫై అయితే ఇఫ్లో ఉంటుంది, లేకపోతే ఎల్స్లో దానికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇఫ్ మనం ఏమని అనుకుంటున్నాము, ఆ ఉన్న నెంబర్ కనుక 2తో డివైడ్ చేయాలి కదా. సో జావాలో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి, మీరు పర్సంటైల్ వాడారనుకోండి, ఇట్ గివ్స్ యూ రిమైండర్. అదే మీరు బై వాడారనుకోండి, ఇట్ గివ్స్ యూ కోషంట్. సో మీకు రిమైండర్ కోషంట్ తెలుసు కదక్క. సో ఇప్పుడు మనం నార్మల్గా ఇప్పుడు దీన్ని 2తో డివైడ్ చేసామనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉండి ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేయాలనుకోండి, 2 టైమ్స్తో పెట్టామనుకోండి, అప్పుడు 2 2s are 4. అప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఈ రైట్ సైడ్ ఉండే 2ని మనం కోషంట్ అంటాం, కింద ఉండేది రిమైండర్ అంటాం కదా. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, వీ వాంట్ టు ఫైండ్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఎప్పుడు అవుతుంది? ఇది ఈ రిమైండర్ కనుక 0 వచ్చుంటే. సో 6 అనేది 2ని 6తో డివైడ్ చేసాం అనుకోండి, కోషంట్ 3,
ఇక్కడ మనకి 2 హ్మ్. 3s are 6, రిమైండర్ 0 వస్తుంది. హ్మ్. సో 2తో డివైడ్ హ్మ్. చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ అ ఈవెన్ నెంబర్. హ్మ్. సో ఇప్పుడు మరి మనము పర్సెంటైల్ చేస్తే రిమైండర్ వస్తుంది, కోషెంట్ చేస్తే మనకి బై చేస్తే మనకి కోషెంట్ వాల్యూ వస్తుంది. మనకు కావాల్సింది రిమైండర్ కాబట్టి హ్మ్. ఎక్స్ పర్సెంటైల్ దేంతో డివైడ్ చేయాలి మనము? 2తో డివైడ్ చేసినప్పుడు మనకి 0 వస్తుందా లేదా అని చూడాలి. మరి నేను మ్యాథ్స్లో అనుకోండి, మీరు సింగిల్ ఈక్వల్ టు పెడితే సరిపోద్ది ఫర్ హ్మ్. కంపేరింగ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. బట్ నేను మీకు క్లాస్ స్టార్టింగ్లో ఈక్వల్ టు అనేది ఏమని చెప్పాను? ఇట్స్ అసైన్మెంట్ ఆపరేటర్. సో వాల్యూని అసైన్ చేయడం కోసం ఆ వేరియబుల్కి మనం ఈక్వల్ టు వాడుతున్నాము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చామనుకోండి, ఈ వాల్యూ కాస్త 0 అయిపోద్ది. అది కాదు కదా మనం రాయాల్సింది, మనం చెక్ చేసుకోవాలి కండిషన్ని. సో రెండు సమానమా కాదా, ఈక్వలా కాదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడాలంటే వీ హ్యావ్ టు గివ్ డబుల్ ఈక్వల్స్. సో డబుల్ ఈక్వల్స్ని వీ కాల్ ఇట్ యాజ్ కంపారిజన్ ఆపరేటర్. సింగిల్ ఈక్వల్స్ is called as assignment operator. సో ఎక్స్ పర్సెంటైల్ 2 డబుల్ ఈక్వల్స్ 0 చేస్తే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఈ నెంబర్ అనేది ఈవెన్. ఏం చేస్తున్నారు అక్కడ మీరు? ఏంటక్క? ఏం చేయట్లేదురా. ఓకే. సో మనం ఇఫ్ కండిషన్ పెట్టిన తర్వాత ఆ కండిషన్ బ్లాక్ లోపల మనం ఇక్కడ ఏం రాసుకుంటున్నాం? ప్రింట్ స్టేట్మెంట్. ఒకవేళ ఈ రెండు సాటిస్ఫై అయితే, సో లెఫ్ట్ సైడ్ మనం చేసిన ఆపరేషన్లో వచ్చిన రిమైండర్ వాల్యూ అండ్ ఇది లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ ఈక్వల్ అయితే ఈక్వల్ అయితే అప్పుడు గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఎల్స్. ఒకవేళ 0 రాలేదనుకోండి, ఇంక రిమైండర్ ఎంత వచ్చినా కూడా ఇట్స్ అన్ ఆడ్ నెంబర్ కదా. సో ఎల్స్లో మనము ఏమీ కండిషన్ రాయక్కర్లేదు. ఎల్స్ పక్కన ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ బ్రాకెట్స్, దాని లోపల మనం ఏం కండిషన్ రాయము. ఓన్లీ ఇఫ్ పక్కనే బ్రాకెట్ లోపల మనం కావాల్సిన కండిషన్ పెట్టుకుంటాము. మనకు ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం కోడ్ రాయాలో అది ఆ కర్లీ బ్రేసెస్ లోపల రాసేస్తాము. అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం జరగాలి అనేది ఎల్స్లో రాసుకుంటాము. సో అది సాటిస్ఫై అవ్వకుండా ఇంకేదైనా కూడా ఎల్స్లోకి వెళ్తుంది కాబట్టి యూ డోంట్ నీడ్ టు వెరిఫై ఎనీ అదర్ కండిషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎల్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు నా ఎక్స్ వాల్యూ 5 కదా. సో 5 అనేది 5% 2 చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈ రెండు సమానంగా లేవు. సో లేదు కాబట్టి అప్పుడు వెంటనే అది కిందకు వచ్చేస్తుంది, దీని లోపలికి వెళ్ళదు అనమాట. ఇంకా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దీని లోపలికి వెళ్ళేది, ఈ బ్రాకెట్ లోపలికి. బట్ ఇక కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఎల్స్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఎల్స్లోకి వచ్చి ఏం చూస్తుంది? ఇక్కడ మనం జస్ట్ ప్రింట్ రాసాం కాబట్టి ఆ ప్రింట్లో ఉన్న ఆడ్ అనేది ప్రింట్ అవుతుంది. సో 5 ఇచ్చినప్పుడు మనకి గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ వచ్చింది. అదే నేను ఎక్స్ వాల్యూ కనుక 70 పెట్టాను అనుకోండి, 70 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో 70% టు మనకి 35, రిమైండర్ 0 వస్తుంది. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దీని లోపలికి వెళ్ళిపోయింది. సో దీని లోపలికి వెళ్ళిపోయి అయిపోయింది అనమాట కోడ్. సో ఏదైనా ఒకదానిలోకి అది వెళ్ళగలుగుద్ది అనమాట. దీనిలోకి వెళ్తే దీనిలోకి వెళ్తే, దీనిలోకి వెళ్తే దానిలోకి వెళ్దు. సో ఇప్పుడు చూస్తే గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ అని వచ్చింది. మీరు అసలు స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మనం డీబగ్ చేయొచ్చు అనమాట కోడ్ని. అది ఎలాగో చూపిస్తాను. అది చెప్పే ముందు ఇదేంటంటే నేను ఇందా నుండి ఇలాగ డబుల్ కోట్స్ 2 ఫ్రంట్ స్లాషెస్ పెట్టేస్తున్నాను కదా. సో 2 ఫ్రంట్ స్లాషెస్ పెడితే దాన్ని మనం కమెంట్ అంటాం అనమాట. కోడ్ని కమెంట్ చేసాం. కమెంట్ అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ జస్ట్ ఆ కోడ్ అది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇలాగ 2 ఫ్రంట్ స్లాషెస్ పెట్టాను. సో 2 ఫ్రంట్ స్లాష్లు పెడితే దాన్ని మనం సింగిల్ లైన్ కమెంట్ అంటాం. అంటే అది ఆ లైన్లో ఉన్న వర్డ్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయదు. అదే నాకు ఒకవేళ ఈ 4 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 4 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకోండి, నాకు ఇలాగ ప్రతి లైన్లో ఇలా డబుల్ ఫ్రంట్ స్లాషెస్ పెట్టే బదులు ఈ 4ని నేను ఒకటేసారి కమెంట్ చేయాలంటే
మనం ఏం చేయాలంటే ఫ్రంట్ స్లాష్ ఆస్టిక్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఎక్కడైతే మనం కమెంట్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఆస్టిక్ ఫ్రంట్ స్లాష్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది మల్టీ లైన్ కమెంట్ అంటే ఫ్రంట్ స్లాష్ ఆస్టిక్తో స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కడైతే ఆ కోడ్ కమెంట్ ఆపేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఆస్టిక్ ఫ్రంట్ స్లాష్ ఇవ్వాలి. వేరేస్ 2 ఫ్రంట్ స్లాషెస్ ఇస్తే ఇట్స్ సింగిల్ లైన్ కమెంట్, ఆ ఒక్క లైనే కమెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ మనం అంత రాసినా కూడా మీకు అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అదేం మీకు ప్రాబ్లం అవ్వట్లేదు. ఒకవేళ నేను ఇవన్నీ ఇవ్వలేదు అనుకోండి ఇలాగ కమెంట్స్, ఇప్పుడు డేటా టైప్స్ అంటే జావాకి ఏం తెలుసు, ఏం తెలియదు. ఇప్పుడు మనం రన్ చేయగానే మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట, ఎర్రర్స్ ఆర్ దేర్ అని. ఇక్కడ కూడా మీరు చూస్తే రెడ్ లైన్లో వస్తుంది. సో అక్కర్లేని దాన్ని మనం అలా కమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇవన్నీ తీసేస్తా. సో మనం ఇక్కడ నెంబర్ స్టోర్ చేసాం, నెంబర్ని వెరిఫై చేస్తున్నాం ఈవెన్ ఆడ్ అని. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం చూడాలనుకుంటున్నాం అనుకోండి, మీరు బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. బ్రేక్ పాయింట్స్ ఎలా పెడతామంటే ఇక్కడ ఈ నెంబర్స్ పక్కన ఇక్కడ మీకు ఇలా బ్లూ కలర్ షేడ్ కనిపిస్తుందా? సో ఆ బ్లూ కలర్ షేడ్ లోపల మీరు ఏ లైన్ అయితే చూద్దాం అనుకుంటున్నారు రన్ అయ్యేటప్పుడు దాని దగ్గర మీరు డబుల్ క్లిక్ చేయాలి. చేస్తే ఇలా మీకు బ్లూ సర్కిల్ ఫామ్ అవుతుంది అక్కడ. నేను అలా 3 పాయింట్స్లో పెట్టాను. ఓకే, ఒకటి నెంబర్ ఇచ్చిన దగ్గర కండిషన్ లోపల, అది ఇఫ్ కండిషన్ లోపల, ఎల్స్ కండిషన్ లోపల పెట్టాను. ఇప్పుడు మనం ఇక్కడ పైన ఈ ప్లే రన్ బటన్ పక్కన ఒక బగ్ స్పైడర్ సింబల్ ఉంది కదా, మీరు కనుక దాన్ని క్లిక్ చేశారనుకోండి కోడ్ అంతా ఒకటేసారి అవ్వదన్నమాట. స్విచ్ కొట్టినంతే లైన్ బై లైన్ అవుతూ ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే రైట్ సైడ్ మనకు ఆ వేరియబుల్ వాల్యూస్ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ మనం కోడ్ అనేది ఈ లైన్లో ఉంది. సో కోడ్ ఎప్పుడు కూడా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ కోడ్ లోపల ఇంకా క్లాస్ లోపల మెయిన్ లోపలికి వచ్చిన తర్వాత మనం బ్రేక్ పాయింట్ ఎక్కడ పెట్టాము, ఈ లైన్లో పెట్టాం. సో x=70 దగ్గర పెట్టాం. మీరు ఇక్కడ ఈ పాజ్ అండ్ ప్లే బటన్లో ఉంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు ఓకే ఇంకో బ్రేక్ పాయింట్ పెడదాం అండి ఇఫ్ దగ్గర కూడా, అప్పుడు మీకు అర్థమైంది కండిషన్ సాటిస్ఫై అయిందా లేదు. సో ఇంట్ ఎక్స్ వాల్యూ 70 ఉంది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ దగ్గరికి వచ్చింది. ఇఫ్ కండిషన్ దగ్గర x+70 ఉంది, 70% చేస్తుంది. సో చెక్ చేసుకుంటున్నప్పుడు దానికి కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఈ ఇఫ్ లోపల ఉన్న ఈ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోతుంది ఈవెన్ అని. సో ఎల్స్లోకి అసలు వెళ్ళలేదు, మీరు చూస్తే ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది, ఎల్స్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు మనం నెంబర్ 71గా మారుద్దాం. 1గా మార్చినప్పుడు ఏంటి, అది ఈవెన్ నెంబర్ కాదు. సో ఇప్పుడు నేను డీబగ్ కొట్టినప్పుడు 71 ఉంది, ఇఫ్కి వెళ్ళింది, చెక్ చేస్తుంది, కండిషన్ సాటిస్ఫై అవ్వదు బికాస్ రిమైండర్ 1 వస్తుంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ ఇట్ విల్ గో ఇంటూ ఎల్స్ బ్లాక్ అనమాట. కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఎల్స్లోకి వచ్చేసింది, దీనిలోకి వెళ్ళలేదు ఈ ఇఫ్ లోపల దానికి. ఆడ్ అనేది ప్రింట్ అయింది, కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది ప్రోగ్రామ్. సో అర్థమైంది అక్క ఈ ప్రోగ్రామ్ మీకు? అర్థమైనట్టుందిరా, ఒకసారి చూడాలి బాగా. సింటాక్స్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇఫ్ రౌండ్ బ్రాకెట్ లోపల కండిషన్ ఒకసారి చూసి బాగా ఒకసారి కాదు ఒక 4-5 సార్లు చూస్తే కనుక గుర్తుంటుంది. సో మీరు ఇప్పుడు నేను ఈవెన్ నెంబర్స్కి ఇచ్చేసాను కదా, మీరేం చేస్తారంటే ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఆడ్ నెంబర్కి అంటే నాట్ ఈక్వల్ టు రాసుకోవాలి అంతే కదా. సో నాట్ ఎలా పెట్టాలంటే జావాలో నాట్ ఈక్వల్ టు అంటే ఇలా రాయాలన్నమాట, ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు. 2 స్లాషెస్ కదా, 2 స్లాషెస్ ఇస్ ఫర్ కమెంట్ కదా, అదే కోడ్ కమెంట్ చేయడం కోసం అని చెప్పాను కదా. సో ఎక్స్క్లమేషన్ ఈక్వల్ టు ఇస్ ఫర్ నాట్ ఈక్వల్ టు సింబల్. అది రెండు ఈక్వలా కాదా అని చూడాలంటే డబుల్ ఈక్వల్స్ ఇవ్వాలి. సింగిల్ అయితే ఒకటి, సింగిల్ అయితే అసైన్మెంట్ ఆపరేటర్ అసైన్ చేస్తుంది వాల్యూస్ని. ఈ మూడు గుర్తుంచుకోవాలి. 2 colons 2 స్లాషెస్
ఈ 2 స్లాషెస్ కమెంట్స్ అని చెప్పాను కదా! జస్ట్ సో, యాహ్! కమెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇప్పుడు నేను ఈ కోడ్ మొత్తంలో నాకేదైనా ఒక లైన్ అవునవును. ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదంటే అవ్వకుండా ఉండడానికి. మనం కమెంట్స్ పెట్టుకుంటాం. 2 ఫ్రంట్ స్లాషెస్ పెడితే ఇట్స్ సింగిల్ లైన్ కమెంట్ అనమాట. హ్మ్. మొత్తం అది సింగిల్ లైన్ అయిపోతుంది. ఆ అంతా లైన్‌లో కలిపి ఉన్నది మొత్తం కాకుండా. ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. అంటే ఇప్పుడు ఎయిత్ లైన్‌లో ఉన్నది ఏం రాసినా గూడా నేనిక్కడే స్లాషెస్ తర్వాత ఏం రాసినా గూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ నేను కమెంట్ చేయకపోతే హ్మ్. దానికి తెలీదు కదా! జావాకి ఇదంతా ఏదో వర్డ్ అనుకుంటుంది. సో, మనకి ఎర్రర్ ఇచ్చేస్తుంది ఇక్కడ. సో, మనకేదైనా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, సమ్ వర్డ్స్, సమ్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అంటే దెన్ వి పుట్ కమెంట్స్ అనమాట. సో, కమెంటింగ్ హ్మ్. అంటే ఇంకది కోడ్ కాదు అని చెప్పడం దానికి. అది హ్మ్. ఎగ్జిక్యూట్ చేయొద్దు అక్కడ రాసినవి అని. సో 2 ఫ్రంట్ స్లాషెస్ పెడితే సింగిల్ లైన్, ఫ్రంట్ స్లాష్ ఆస్టిక్ అండ్ ఆస్టిక్ ఫ్రంట్ స్లాష్ పెడితే ఇట్స్ మల్టీ లైన్ కమెంట్. సో మీరు హ్మ్. ఇది ప్రాక్టీస్ చేయండి అక్క. నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం వేరేవి. యాహ్!